వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. కోమలి జానపద గాయని కోమలి నిర్మాతగా నిర్మించిన సినిమా. ఈ అంటే ప్రతి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా ఇది కంప్లీట్గా. ఇది తల్లిదండ్రులు ఎంత త్యాగాలు చేస్తారు పిల్లల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళ జీవితాల కోసం ఎంత కష్టపడి వాళ్ళని పెంచుతారు. చివరికి వస్తే వారి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తారో వాళ్ళకి కనీసంగా వాళ్ళని చూసుకోవడం కనీస ధర్మం. ఆ ధర్మము ఎట్లా పాటిస్తలేరు పిల్లలు అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఒక సెంటిమెంట్, ఒక కన్నీళ్లు తెప్పించే, హృదయానికి హత్తుకునే సినిమా ఇదని చెప్పొచ్చు. పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ప్రతి సన్నివేశాన్ని నిజ జీవితంలో ఆధారంగా చేశారు. ఇక ప్రధాన పాత్రలో నటించిన మురళి గౌడ్ కూడా చాలా బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలు నటించారు. సీనియర్ నటి హేమ కూడా తన పాత్ర వరకు చాలా బాగా నటించారు. సుధా గారు కూడా చాలా బాగా నటించారు. కంప్లీట్గా ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది బాగా నచ్చేసింది. వెంకటరామయ్య గారి తాలూకా నాకైతే చూస్తున్నప్పుడు వేర్ ఈజ్ మై పల్లెటూరు నాకు ఎక్కువ గుర్తొస్తుంది. ఇంకా పల్లెటూరులో వదిలేసి పనులని సిటీకి వదిలేస్తాం, చాలా మిస్ అవుతాం. పేరెంట్స్ని చాలా ఎంత బాగా చూసుకోవాలి, చాలా సూపర్గా అనిపిస్తారు. ఇంకా హీరో పాత్ర అయితే మంచితనం, అమాయకత్వం, దాన్ని అలస్సుగా తీసుకున్నప్పుడు రియాక్షన్ సూపర్గా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ ఆమె డ్యాన్స్ అయితే సూపర్ అనిపించింది. డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్ కానీ, ఇంకా మురళీధర్ గారు ఆయన హీరోయిన్ తండ్రిగా ఆయన కథకి మెయిన్ నాకు చాలా బలం అనిపించింది. ఒకరు మించి ఒకరు యాక్ట్ చేశారు, సూపర్గా అనిపించింది. ఇంకొకటి సొంత ప్లేస్ను అమ్ముకోవడం, ఏదైనా వాళ్ళ కూతుర్ల కోసం, ఒక కన్ను తండ్రి కూతుర్ల కోసం చేసే త్యాగం కానీ, మళ్ళీ కూతురు ఒక మంచి కూతురు కానీ తండ్రితో బిహేవ్ చేసే విధానం చాలా చక్కగా చూపిస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అత్తపాత్రలో ఒకరు కానీ, ఇంకా మెయిన్గా చెప్పుకోవాలి, ఆయన కమెడియన్ పేరు ఏమో కానీ తెలియదు కానీ ఆయన ఒక సునీల్, ఒక బ్రహ్మానందం గారు, ఇంకా వాళ్ళని నిజంగా మొత్తం కలిపి సప్తగిరి గారు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆయన కొత్తగా ఇన్నాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ కమెడియన్ అంతే బీభత్సమైన కమెడీ, అలాగే అంతే ఎమోషన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరి జెన్ జెడ్, పాతకాలం, భవిష్యత్తు తరాలు ప్రతి ఒక్కరూ చూడాల్సింది సినిమా. ఖచ్చితంగా థియేటర్లో వచ్చి చూడండి. మురళీధర్ గారు చాలా బాగా చేశారు, సుధా గారు కూడా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మన మమ్మీస్కి డాడీస్కి బాగా నచ్చే సినిమా. అండ్ మన హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్ చేసిన గౌరీ కూడా చాలా బాగా చేశాడు. బేసిక్గా అందరూ బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనేది ఒక సినిమా ద్వారా చేసి చూపించారు అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మురళీధర్ గారు అయితే చాలా బాగా చేశారు. ఎప్పుడులాగా ఆయన అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అసలు బాగా కనెక్ట్ అయ్యాం. 2-3 చోట్ల ఎమోషనల్ కూడా అయ్యాము. చాలా బాగా చేశారు. ఎవరండి? హీరోయిన్ గారు బాగా చేశారండి. ఆవిడ కూడా ఫస్ట్ ఫిలింలా లేదు, బాగా చేశారు. 5కి 4 ఇస్తాను. చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజు రేపు కొంతమంది ఎలా అంటే ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో అందరు లైఫ్ బిజీగా ఉంటాయి. పేరెంట్స్ని చూసుకోవడం చాలా కష్టమైపోతుంది. సో విలేజ్ నుంచి ఒంటరిగా ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్లో వాళ్ళకి చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వీళ్ళ సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉంటున్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉంటున్నాయి. సో పేరెంట్స్ దగ్గర మనీ లేకుండా, వాళ్ళ దగ్గర ఆస్తులు లేకుండా అన్ని పిల్లలకి ఇచ్చాక వాళ్ళ దగ్గర ఆస్తులు ఏమి ఉండవు. సో అప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అత్త మామ ఎవరైతే ఉంటారో వాళ్ళు చులకనగా చూడడం, ఇదంతా కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. మూవీ అందరు కూడా తప్పకుండా రావాలి. మూవీకి అందరూ చూడవలసిన మూవీ. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరు, కుటుంబం మొత్తం కూడా ఈ సినిమాని చాలా బాగా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. దీంట్లో డైలాగ్స్ కానీ, ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో 100% చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ వచ్చి చూడొచ్చు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. తాలూకా సినిమా చూడడం జరిగింది. మూవీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. కొంతమంది ట్విస్టులు డైలాగులతో చెప్తారు, కొంతమంది ట్విస్టులు యాక్షన్ పార్ట్తో చెప్తారు. కానీ ఈ మూవీలో ట్విస్టులన్నీ కూడా సాంగ్స్తో ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నేను ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు నాకు కొన్ని భావాలు అనేవి మన రోమాలు లెక్కపరిచేది ఎప్పుడంటే నిజ జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలను మనకి ఎప్పుడైతే కళ్ళకి కనిపిస్తాయో అప్పుడు మనం ఎమోషనల్ అవుతాం. సో కొంత ఎమోషనల్ టచ్ అయ్యే సీన్స్ మాత్రం చాలా కొద్దిగా అనిపించింది. చాలా బాగుంది. ప్రత్యేకంగా మురళీ గారిని ఈ సినిమాలో హీరో చేశారు. ఆయన బలగం సినిమాలో ఆయన టాపరు. అటువంటి ఎన్నో సినిమాలకి వెండితెర మీద పండించినటువంటి ఘనత అయింది. సో ఆ విభాగంలో మురళీ గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో
ఇటువంటి ఆర్టిస్టుల వల్లనే చాలా నేటి తరానికి భవిష్యత్తు కాలానికి మూవీస్ కానీ నడవడికి నడిచేటువంటి విభాగాలన్నిటికీ కూడా వాళ్ళు ఇన్స్పిరేట్ తీసుకుంటారు. సో ఆ విభాగంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డైరెక్టర్ గారు ఇంకోటి ఏంటంటే చాలా కథల్ని అల్లారు ఈ మూవీలో. చాలా ఆర్టిస్టులు ఇంప్రెషన్ చేసుకుంటూ చాలా కథలు అల్లుకుంటూ ఒకే విభాగంలో ఏర్పరచడం అనేది ఒక హైలైట్. సో నాకైతే ఓవరాల్గా మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తీసుకున్నటువంటి సన్నివేశాలు కానీ చాలా నచ్చింది. సో అంటే జనరేషన్ అనేది ఆల్ జనరేషన్కే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే పెట్రోల్ దొరక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మూవీస్ యాక్సెప్ట్ చేయండి. నాకు తెలిసి ఇప్పుడు రిలీజ్ లేకన్నిటి కూడా ఇది రన్నింగ్లో ఉన్నటువంటి కొత్త ట్విస్టులు ఉన్నటువంటి సాంగ్స్లో ట్విస్టులు ఉన్నటువంటి మూవీగా చెప్పుకోవచ్చు. సో అంతా ఇంత కాస్త కూడా చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ. మూవీ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చింది అనమాట. మామూలుగా లేదు. మన హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరోయిన్ దివ్య గారు మామూలుగా కాదన్నా. అంటే దివ్య గారి డైలాగ్ వర్షన్ కానీ, తన డ్యాన్స్ కానీ, తన ఎమోషన్ కానీ అసలు మామూలుగా కాదు. మంచి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాళ్ళందరిని మించి చేసింది అనమాట యాక్టింగ్ అయితే. దివ్య గారు గ్రేట్. నెక్స్ట్ మన మురళీధర్ గారి గురించి చెప్పాలి. అతను మా డాడీని చూసుకున్నా, మా తాతని చూసుకున్నా, మా పెద్ద అతను చూసుకున్నా, మా చిన్నాన్నని చూసుకున్నా, అందరినీ చూసుకున్నా అనమాట. మా ఫ్యామిలీ మెంబర్లో అంతలాగా అనిపించింది అనమాట. నిజంగా డైరెక్టర్ గారు గ్రేట్ సార్ మీరు. అంటే ఈ స్టోరీ అనేది ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే పల్లెటూరులో కానీ, సిటీలో కానీ, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అంటే పిల్లలకైతే వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు, పేరెంట్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు. అలా ఉందన్నమాట స్టోరీ కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి మన సత్యశ్రీ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలి. అంటే ఆమె వరకు ఎంటర్టైన్మెంట్ రోల్ చేశారు, కానీ ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉన్న రోల్ అనమాట. అంటే కామెడీ ఉంది, మళ్ళీ తర్వాత ఎమోషన్ కూడా ఉంది. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా అనేది చాలా అంటే చాలా బాగా హిట్ అన్న. నిజంగా మామూలుగా లేదు. చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ అయితే అబ్బా ఏ మ్యూజిక్ అన్న. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ మ్యూజిక్లోనే తేలిపోతూ ఉన్నాం అనమాట. అలా అనిపించింది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికనో, లవ్లైన బ్రేకప్ ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా సినిమా లవర్స్ అందరు వెళ్ళి మా ఈ వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ పరంగా పేరెంట్స్ ఎట్లా చూస్తారు అనేది బాగా తీశారు సినిమా. అయితే చాలా బాగా నచ్చింది సినిమా. చాలా మందికి మ్యాక్సిమం అందరికి పేరెంట్స్కి అయితే మ్యాక్సిమం కనెక్ట్ అవుతుంది. చాలా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ సెట్ ఏం సన్నివేశాలు బాగా నచ్చినాయి మీకు? ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంది. ఏదైనా కంటతడి పెట్టించే సీన్స్ ఉన్నాయా? లాస్ట్ సీన్స్ మ్యాక్సిమం కంటతడి పెట్టించేసి, ఎందుకంటే ఒక పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పేరెంట్స్ ఏంది ఏం కథ వాళ్ళకంటూ ఏం లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు అన్నట్టు కొంచెం చూపించిండు అనమాట. బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి ఎంత ఇస్తారు? 5కి 5 మ్యాక్సిమం. బాగుందండి. సూపర్ హిట్. సినిమాలో ఏం బాగా నచ్చింది? నాన్న క్యారెక్టర్ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు. మా నాన్నని చూడాలనిపించింది. ఓకే. ఏడ్చారా మరి? ఏడ్చాను. మీ నాన్న ఫోన్ చేసి ఏం మాట్లాడతారు? నాన్న నేను మిస్ అవుతున్నా అంట. మిస్ అవుతున్నారా? ఎవరికి బాగా కనెక్ట్ అవుతుందంటారు సినిమా? నాన్న క్యారెక్టర్కి. ఇంటింటికి ఉండే ఒక ఆడపిల్ల కథ ఇది. బాగా హిట్ అయితే సినిమా. సూపర్ హిట్. సూపర్ హిట్ అంటారా? సినిమా చాలా బాగుంది. వాల్యూస్తో కలిగిన సినిమా. జంజీ కాలంలో జంజీ పిల్లలు కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది యాక్చువల్. ఎందుకంటే వాల్యూస్ అందరూ మర్చిపోతున్నారు. పేరెంట్స్ ఎలా బాధపడతారు. ఇది యాక్చువల్గా విలేజ్లో జరిగే సినిమా ఇది. యాక్చువల్గా కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ సినిమా తీశాడు. యాక్చువల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. జంజీ పిల్లలు పేరెంట్స్ మర్చిపోతారు. వాళ్ళ డెవలపర్కు డబ్బులు తీసుకుంటారు, పక్క పేరెంట్స్ సిటీస్లో ఉంటారు అనమాట. వాళ్ళకి పల్లెల్లో పేరెంట్స్ ఎలా బాధపడుతుంటారు అనేది కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ చిత్రీకరించాడు. కంపల్సరీ జంజీ పిల్లలు అయితే వాళ్ళు కంపల్సరీ చూడాలి. తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలిన పిల్లలైతే ఇంకా బాధతో చూడాల్సిన సినిమా ఇది. సిగ్గుతో తలవాల్చుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి సినిమాలు చూస్తే. తల్లిదండ్రులు ఎవరైతే అనాథాశ్రమం వదిలారో వాళ్ళైతే తలదించుకోవాల్సిన సినిమా ఇది యాక్చువల్గా. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. జంజీ కాదు, ఎవరైతే తల్లిదండ్రులు అనాథాశ్రమం వదిలేస్తారో వాళ్ళైతే కంపల్సరీ చూడాల్సిన సినిమా, తలదించుకోవాల్సిన సినిమా అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారండి. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా టైటిల్లోనే ప్రతి ఒక్కరి తాలూకా ఏంటి అంటే తండ్రి. ఆ తండ్రి పెయిన్ ఎలా ఉంటుంది అనేది ఆడపిల్లల తండ్రి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ప్రతి ఒక్కరూ
బరువు అనుకుంటున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని. పరువు అన్న పాయింట్ని అర్థం చేసుకొని మౌత్ టాక్తోనే చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకా చూడమని చెప్పచ్చు. చిన్న ఏజ్ వాళ్ళు చూస్తే మిడిల్ ఏజ్లో ఎలా ఉండాలి, మిడిల్ ఏజ్ వాళ్ళు చూస్తే చివరి ఏజ్లో ఎలా ఉండాలి అని స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగా కళ్ళకు గంతలు కట్టినట్టుగా చూపించారు వెండితెర మీద. ఆటకు ఆట ఉంది, పాటకు పాట ఉంది, సంతోషం ఉంది, వినోదం ఉంది, ఫ్రెండ్స్ ఎమోషన్ కూడా, ఒక మోటివేషన్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. రివీల్ చేయాలంటే అన్ని పాయింట్లు చెప్పకూడదు. పుష్ప లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రావడం కాదు, ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీకి పల్లెటూరు వాతావరణంలో, పల్లెటూరులో ఉండి పట్నం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్న నిదర్శనమైన సినిమాలకి అవార్డులు ఇవ్వాలి. మోర్ దెన్ ఏంటంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ అన్న పాయింట్ అనేది అండ్ మన మురళీధర్ గారు అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. సుధా గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడండి, మీరు మారండి, అందరినీ మారమని చెప్పండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి కుటుంబ కథా చిత్రం చూసాము. అలాగే ఈ చిత్రంలో నిజంగా చాలా భావోద్వేగంతో మంచి సన్నివేశం చూపించారు. అది చాలా చాలా నచ్చింది. ఈ సినిమా చాలా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఒక కుటుంబంలో కుటుంబ బాధ్యతల గురించి, తండ్రి యొక్క పాత్ర గురించి చాలా అద్భుతంగా డైరెక్టర్గా తీశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా గ్రహించారు. ఈ సినిమా చాలా హిట్ అవ్వాలని, ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. ఏ సీన్స్ బాగా నచ్చాయి? ఫ్యామిలీ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫాదర్ పాత్ర చాలా బాగుంది. ఓకే, ఏడ్చారా మరి సినిమా? చాలా చాలా ఏడ్చామండి. చాలా చాలా అద్భుతంగా తీశారు సినిమా వాళ్ళు. యాక్చువల్లీ ఆ టైటిల్ తగ్గట్టు వెంకటరామయ్య గారి తాలూకా అని ఉంది కదా, సో యాడ్ టు ద టైటిల్ అనమాట. సార్ పేరు మురళీధర్ సార్ అండ్ సుధా మేడం, వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్సెస్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. పీక్ మూవీ వచ్చి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండ్ ట్రూ ఎమోషన్స్ అనమాట కంప్లీట్లీ. దీనికి మెయిన్ ప్లస్ వచ్చి క్యాస్టింగ్ మాత్రం అందరూ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు, వాళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, పేరెంట్స్ తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎంత ఇచ్చినా సరే ఇంకా ఏదో ఇవ్వలేకపోయామేమో అనే లోటుతో బ్రతుకుతారు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అయితే అబ్సల్యూట్లీ పీక్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మైనస్ థింగ్ ఏమైనా అనిపించిందంటే మేకింగ్ వైజ్ అనమాట. మేకింగ్ అంతే అనిపించలేదు, బట్ సాంగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. ఒక 3 సాంగ్స్ చాలా బాగా రాశారు అనమాట. మూవీ బాగుంది అండ్ ఆల్ ఓవర్ అన్ని జనరేషన్స్ చూడొచ్చు. మరి ఫన్ బేస్డ్ అట్లా అయితే ఏం లేదు, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. థ్యాంక్స్. బాగుంది, చాలా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మూవీ. చాలా ఎమోషనల్గా కూడా బాగుంది. మీరు సెన్సీ కిడ్తో మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మూవీలో? అంటే అంత కనెక్షన్ ఏం అనిపించలేదు, కానీ యాక్టింగ్ వల్ల చాలా రియలిస్టిక్గా అనిపించింది. అందరూ ఫ్యామిలీస్ వాళ్ళ పేరెంట్స్ని అలానే చేస్తారు కొంచెం వెళ్ళే వాళ్ళు. ఓకే, దివిజ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా మంచిగా చేశారు. చాలా రోజుల తర్వాత అమ్మ పాత్రలో సుధా గారు కనిపించారు కదా, ఆమె ఎలా చేశారు? అందరూ బాగా చేశారు యాక్టింగ్. లైఫ్లో నా ఏజ్ 57, మా నాన్న గుర్తొచ్చాడు, ఏడ్చాను. ఈ అవార్డు రావాలి, నీతి నిజాయితీ సినీ ఫీల్డ్లో ఉంటే వీళ్ళకి అవార్డు రావాలి. ఆ డైరెక్టర్ గారు లాస్ట్లో పండించారు. నాకు ఏడుపు వచ్చిందండి. 3-4 సార్లు తుడుచుకున్నాను, ఇప్పుడు కూడా వస్తుంది. అంత సూపర్ చిత్రం, అవార్డు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మురళీధర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. తండ్రి పాత్రలో ఆయన ఎలా చేశారు? సూపర్గా చేశారు. సుధా గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, అందరూ బాగా చేశారు. కూతురుగా అందరూ బాగా చేశారా? అందరూ బాగా, అసలు డైరెక్టర్ మెచ్చుకోవాలమ్మా. ఏ సీన్ బాగా నచ్చింది మీకు? సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ బాగానే ఉంది, బాగుంది, సూపర్ హిట్. ఏం బాగా నచ్చింది మూవీలో? సెంటిమెంట్ సెంటిమెంట్ బాగా కనెక్ట్ అవుతుంది తల్లిదండ్రులకి. ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి బాగా తీశారు. పేద కుటుంబంలో ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు సర్వేర్ అవుతారనేది కానీ బాగా చూపించారు. తండ్రి పాత్ర ఎలా అనిపించింది? సూపర్, అసలు వెంకటరామయ్య గారి పాత్ర చాలా బాగుంది. కంటతడి పెట్టిస్తున్నాయా ఏమైనా సన్నివేశాలు? కంటతడి అంటే మనం నేచురల్గా చూపించారు. చిన్న ఫ్యామిలీలో 4 పిల్లల్ని ఎలా సాకాలనేది బాగా చూపించారు.
ఆల్మోస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఇవాళ రేపు ఎలా అంటే కొంచెం పిల్లలు యాక్షన్ సినిమాలు ఇలా ఫైటింగ్ ఇలాంటివి ఉంటే చూస్తున్నారు. బట్ ఇలాంటి సినిమాలు కూడా చూడాలి మనం, ఎందుకంటే ఇలాంటి వాటిని కూడా ఆదరిస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు మనం చాలా మిస్ అవుతున్నాం. ఎన్ని కోట్లు పెట్టి చేశారు సినిమా అనేది కాదు, ఒక మూవీ ఒక కంటెంట్ ఎలా ఉంది మూవీలో అనేది మనం గమనించాలి, అది చూడాలన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది, క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ ఒక మాట చెప్పాలంటే మురళీధర్ గౌర్ గారు వన్ మ్యాన్ షో అంతే. సినిమా ఏ జనరేషన్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది? యాక్చువల్లీ 90s కంప్లీట్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి అయితే ఎవరు కనెక్ట్ అవ్వరు. 90s అయితే ప్రత్యేకంగా దీని ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ స్టోరీ అండి. జెన్జీ వాళ్ళ కనెక్ట్ అవ్వాలంటారు? కొంచెం కష్టమే, కానీ జెన్జీ వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. బట్ చూస్తే మంచిది, ఎందుకంటే తెలుసుకోవాలి ఇప్పుడు జరుగుతుంది అదే కాబట్టి. సో చూస్తే మంచిది. చాలా బాగుందండి. వెంకటరామయ్య గారి తాలూకా చాలా అద్భుతమైన కథ, అద్భుతమైన కథకి అంతే అద్భుతంగా యాక్టింగ్ చేశారు. సో కోమలి ఈ ప్రయత్నం నిజంగా చాలా బాగుంది. చాలా కష్ట నష్టాలకు వచ్చి ఆ పాట సినిమా తీసింది. సో అంతే అద్భుతంగా ఉంది. సో పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలను కనలేము. మన చెయ్యి ఎలా ఉందో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉన్నట్టుగా ఇందులో ఒక్కొక్క స్టోరీ ఉన్నది. నిజంగా చూస్తున్నంతసేపు కళ్ళు ఆపుకోలేరు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు, అంటే కష్టాలు చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎమోషన్గా ఫీల్ అవుతుంటారు. చాలా బాగుంది సినిమా, అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ అండి.